కరోనా మళ్లీ తలెత్తుతున్న వేళ గతంలో కరోనా బీభత్సం ఏ మేరకు జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో కరోనా విలయం అంతగా లేదు. వ్యాక్సిన్ కనిపెట్టి దానిపై చావు దెబ్బ కొట్టామని చెప్పుకున్నారు. 2 ఏళ్లుగా అనేక వ్యాధులు బయటపడుతున్నాయి. ఇవి కరోనా అనంతర వ్యాధులని, కొన్ని కరోనా కారణంగా వస్తే మరికొన్ని కరోనా వ్యాక్సిన్ కారణంగా కలుగుతున్నాయని అంటున్నారు. బాధితుల్లో బూస్టర్ డోస్ వేసుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారట. వ్యాక్సినేషన్ జోరుగా సాగే రోజుల్లో వ్యాక్సిన్ వల్ల అవాంఛిత పరిణామాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారిపై వ్యాక్సిన్ కంపెనీలు కేసులు పెట్టాయి. 2020 నవంబర్లో కోవిషీల్డ్ తయారు చేసిన సిరం వాళ్లు ఒక వాలంటీర్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్నాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. కోవిషీల్డ్ ఒరిజినల్ డెవలప్ చేసిన ఆస్ట్రాజెన్కాయే అవాంఛిత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని 2024 మేలో కోర్టులు ఒప్పుకోవడంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు సేరంపై కేసులు గుప్పిస్తున్నారు. అవి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నాయి. కోవాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయని బెలారస్ హిందూ యూనివర్సిటీలో 11 మంది రీసెర్చర్లు ఒక పేపర్ పబ్లిష్ చేస్తే డ్రగ్ సేఫ్టీ అనే అంతర్జాతీయ పత్రిక 2024 మేలో దాన్ని పబ్లిష్ చేసింది. 2024 జూన్లో భారత్ బయోటెక్ వారిపై కేసు పెట్టింది. వారి అధ్యయనంతో కంపెనీకి చెడ్డ పేరు వస్తోందట. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అనుమానాలు కలుగుతున్నాయట. తన పోటీదారుల ప్రభావానికి లొంగి అపసవ్య పద్ధతుల్లో అధ్యయనం సాగిందని ఆరోపించింది. 2022లో కోవాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తపరుస్తూ ఆన్లైన్ పత్రికలు వ్యాసాలు రాస్తే భారత్ బయోటెక్ కేసులు పెట్టి వాటిని విత్డ్రా చేయించింది. ఇప్పుడు ఏకంగా రీసెర్చర్ల మీదే పెట్టింది. ఇలా కేసులు పెట్టే బదులు శాస్త్రీయంగా ఎదుర్కొని ఉంటే ప్రజల్లో నమ్మకం పెరిగేది. ఈ వార్తలకు మీడియా ఎక్కువగా ప్రచారం కల్పించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే దగ్గరుండి ఆ వ్యాక్సిన్లు వేయించింది. మన దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే చేశాయి. ఆ వ్యాక్సిన్లపై ఆరోపణలు వచ్చాయి. ఫార్మా కంపెనీలు, ప్రభుత్వాలు కొమ్మొక్కాయి, ప్రజాధనం దోచేశారనే వార్తలు వచ్చాయి. వాస్తవాలు ఎప్పటికి బయటకొస్తాయో తెలియదు. కరోనా మళ్లీ తలెత్తుతోందనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో ఈ వ్యాక్సిన్లతో కీడు జరిగే అవకాశం ఉందనే విషయం బయటకొస్తే ప్రజల్లో భయాందోళన పెరుగుతుందని ప్రభుత్వం ఊహిస్తున్నట్టుంది. కొత్తగా వచ్చే కరోనా ఎంత తీవ్రమైందో, సాధారణంగా వచ్చినా మనమంతా కలిసి తీవ్రంగా తయారు చేస్తామేమో అప్పుడే చెప్పలేం. వ్యాక్సిన్లను మర్చిపోయి మందుల్నే ఆశ్రయించాలేమో తెలీదు. అందువల్ల కరోనా తీవ్రత గుర్తించి అది రాకుండా జాగ్రత్త పడ్డమే సర్వోత్తమని నచ్చజెప్పేందుకు గతంలో కరోనా చేసిన నష్టం మనకు తెలియంది కాదు. కరోనాను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం తబ్బిబ్బు పడిందనేది మాత్రం పచ్చి నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి అన్ని వైద్య సంస్థలు దిశానిర్దేశం చేయడంలో విఫలమయ్యాయి. ఇక మనం చేసింది కంచాలు మోగించడాలు, కరోనా గో అవే అని అరవటాలు తప్ప ఇంకేం చేయలేకపోయాం. మనం అరిచి దీపాలార్పితే అది మన కొంపలార్పేసింది. ఎన్ని కొంపలార్పిందనేది గుట్టుగానే ఉండిపోయింది. దాని గురించి ఇటీవల కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. అప్రమత్తత వీడి ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ రాబోయే కరోనా వేవ్ ఎదుర్కోవాలి. జనం ప్రాణాలను, ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకోవాలి. కరోనా గురించి మాట్లాడుకోబోయే ముందు మన ప్రాణాలకు ముప్పుగా మారిన లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి తెలుసుకోవాలి. చాలా కాలంగా మన దేశంలో అంటువ్యాధుల వల్లే ఎక్కువ మంది మరణించారు. కానీ 20 ఏళ్లుగా అంటువ్యాధుల కంటే ఇతర వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయి. వాటిలో హృద్రోగాలు, మధుమేహం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి 2 జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కాజ్ ఆఫ్ డెత్ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఇస్తున్న సమాచారం ప్రకారం 2004-06లో మరణాల్లో 37% అంటువ్యాధుల వల్ల కలిగితే 2019-21 వచ్చేసరికి అది 24% అయింది. అదే కాలంలో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులతో సంభవించిన మరణాలు 45-55% పెరిగాయి. గాయాలతో కలిగిన మరణాలు 10-9% తగ్గాయి. సరైన కారణాలు చెప్పలేని మరణాలు 8% 13% పెరిగాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో హృద్రోగం వల్ల జరిగిన మరణాలు 2004-06లో పురుషుల్లో 22%, స్త్రీలలో 18% ఉంటే 2019-21 నాటికి 32% 28% డయాబెటీస్ కారణంగా ఇదే కాలానికి 2% మంది నుంచి 3% దిగాయి. శిశు మరణాలు 8% 2% తగ్గాయి. డయారియాతో మరణాలు మగవారిలో 6-2% తగ్గితే ఆడవారిలో 9-3% తగ్గాయి.